హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో సోనియా ఆకులను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ తప్పు చేశాడా? ఫస్ట్. రెండోది, నిఖిల్ మలయక్కలకి అగ్ని పరీక్ష. మూడోది, చెత్త చెత్త అంటూ చెత్త కంటే ముందే పోయిన సోనియా ఆకుల. ఈ మూడు విషయాలను డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో. సో చాలా రోజుల నుంచి మీరు కూడా అడుగుతున్నారు లెంతీ వీడియోలు చేయండి అని చెప్పేసి. బట్ నేను సిచ్యువేషన్ మ్యాటర్ ఉంటే తప్ప చేయనని ముందే చెప్పా. ఇక బిగ్ బాస్ సోనియా ఆకులను ఎలిమినేట్ చేయడం ఎవరి కోసం అనేది ఫస్ట్ ప్రశ్న. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసినాం మనం. శోభా శెట్టి సందర్భంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడు అంత ఈజీగా ఇంత తొందరగా కంటెంట్ ఇచ్చే వ్యక్తిని ఎలిమినేట్ చేసిన సందర్భాలు లేవు కదా. ఇక్కడ అంత సాహసం చేశాడంటే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది ఆల్రెడీ కామెంట్లు పెడుతున్నారు, కంటెంట్ ఇచ్చి ఆమెనే పంపించేశారు, ఇంకా మేము బిగ్ బాస్ చూడమని చెప్పేసి. మరి ఎవరి కోసం చేసినట్టు అంటే కొంతమంది ఏమంటారు, నిఖిల్కి బయాసలుగా ఉంటున్నాడు బిగ్ బాస్ అని కూడా కొంతమంది అంటున్నారు. ఇక ఈమె వెళ్ళిపోతే నిఖిల్ ఆట బాగుపడుతుంది, గేమ్ ఇంకా బాగుంటుంది అని చేశాడా, లేదంటే నిఖిల్కి మంచిదని చేశాడా? ఏదైనా కానీ నాకైతే ఒక రకంగా నా డెసిషన్ ఏంటంటే సోనియా ఆకులను పంపించడం అనేది కంటెంట్ని బయటికి పంపించినట్టే. ఎందుకంటే మనం పర్సనల్గా ఎవరికి బయాస్డ్ కాదు. మంచిగా ఆడితే మంచిగా ఆడతామని చెప్తాం, లేదంటే మంచిగా ఆడట్లేదు వీడు వెధవ అని 100కి 200% చెప్తాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. మనం అది మీ అందరికీ చాలామంది కూడా తెలుసు, మన ఛానల్ చూసే వాళ్ళకి. సో బిగ్ బాస్ సోనియా ఆకులను ఎలిమినేట్ చేయడం అయితే కంటెంట్ పరంగా కొంత మైనసే. కానీ ఇక్కడ హ్యాపీ ఫీల్ అయ్యేవారు చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే ఆమె హేట్ రేట్ పెరిగిపోయింది. వెళ్ళాలి 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 అనుకున్నారు. ఆదిత్య వెళ్ళాల్సిన వీక్ ఇది, అంటే ఓట్లున్నా కూడా ఆయనే పంపిస్తారని అనుకున్నాం. నేను కూడా అనుకున్నా, నాకు బయట కూడా తెలిసింది. కానీ జనాల అభిప్రాయానికి విలువనిచ్చి బిగ్ బాస్ నిజాయితీగా సోనియా ఆకులు బయటికి పంపడం జరిగింది. ఇంకా రెండవ పాయింట్, నిఖిల్కి అగ్ని పరీక్ష. నిఖిల్కి అగ్ని పరీక్ష అని ఎందుకు అంటున్నానంటే, ముఖ్యంగా నిఖిల్ ఆటలో సోనియా ఉంది. అంటే సోనియా ఉంది కాబట్టి నిఖిల్ సరిగా ఆడకపోయినా సోనియా వాళ్ళే ఆడట్లేదు, సోనియా వాళ్ళే ఆడట్లేదు, సోనియా వెంట తిరిగి కూడా ఆడట్లేదు అని చెప్పేసి ఒక కన్విన్సింగ్ లైన్ అనేది జనాల్లో ఉంది. మరి సోనియా వెళ్ళిపోయినాక నిఖిల్ ఆడకపోతే సో నిఖిల్ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా నిఖిల్కే హేట్ రేట్ పెరుగుతుంది. కెప్టెన్సీ విషయంలో సరైన డెసిషన్లు తీసుకోకపోతే నిఖిల్కే హేట్ రేట్ పెరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, ఇన్ని రోజులు సోనియా ఉంది, డెసిషన్ తీసుకోవాలన్నా డిస్కస్ చేసేయాలన్నా సోనియాతో కలిసి డిస్కషన్ చేసేవాడు. ఎక్కువ సోనియానే చెప్పేది. ఒక రకంగా నేను కాదు, చాలామంది మీరే కామెంట్లు చేసేవారు, నిఖిల్ చీఫే కానీ మెయిన్ చీఫ్ సోనియానే ఆ క్లాన్కి, నిఖిల్ అసిస్టెంట్ చీఫ్ అని చెప్పేసి. మరి అలాంటి సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిజంగా నిఖిల్కి అగ్ని పరీక్షన కాదా కామెంట్ చేయండి. నేనైతే 100% అగ్ని పరీక్ష అనుకుంటున్నా. కొంతమంది కామెంట్ కూడా చేశారు, నిఖిల్ అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు కాబట్టి గేమ్స్ బాగా ఆడుతున్నాడు, గేమ్స్ తప్ప నిఖిల్ దగ్గర ఇంకేమున్నాయని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నా మాట కాదు, జనం మాటే. మీకు ఆల్రెడీ తెలుసు, జేడీ రివ్యూ అంటే జనం రివ్యూని అంట. సో కాబట్టి మరి నిఖిల్ పరిస్థితి ఎలా ఉండబోతుందని కామెంట్ చేయండి. మరి నిఖిల్ కనుక నిజంగా ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత ప్రూవ్ చేసుకోకపోతే నిఖిల్ని అయితే మళ్ళీ హౌస్లో ఉన్న వాళ్ళు ఆడుకోవడం ఖాయం. నిఖిల్కి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడ్డది. అలా కాకుండా సోనియా వెళ్ళిపోయిన తర్వాత గుర్రంలాగా దూకి ఆడితే మాత్రం ఇంకా దూసుకుపోతాడు, రాకెట్ లాగా తిరుగులేదు. ఇక మూడో పాయింట్, సోనియా ఆకుల ఓవర్ కాన్ఫిడెన్సు. వామ్మో, అరే చెత్త వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారు రా, మనం ఉంటాం రా, మనం టాప్కి వెళ్తాం రా అని చెప్పేసి అన్న సోనియా ఆకుల చెత్త చెత్త అంటూ ఆ చెత్త కంటే ముందే చిత్తుగా సోనియా ఆకుల బయటికి వెళ్ళిపోయింది. ఒక్క వీక్లో దారుణమైన హేట్ రేటు నామినేషన్లోకి రాగానే అతి తక్కువ ఓట్లతో సోనియా ఆకుల బయటికి వెళ్ళిపోయింది. దీనికి కారణం ఆమె ఆట తీరే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆట తీరు, ప్రవర్తన రెండు కూడా. ఎందుకంటే ఎవరితోనన్నా వాదించడం మొదలు పెడితే డైలీ సీరియల్ లాగా గజగా మారతాను రన్ అంటాం కదా, ఒక్క పట్టాన వదలు. ఊరే నాయనో, ఎంతమంది ఆమెతో మాట్లాడగలుగుతాం కానీ లిమిటెడ్గా మాట్లాడితే, కరెక్ట్గా మాట్లాడతాం. చెప్పిందే చెప్పి నాన్ స్టాప్గా ఆపదని చెప్పేసి మనం కూడా చాలాసార్లు లైవ్లో చూసినాం, ఎపిసోడ్లో కూడా చూసినాం. సో అలాంటి సోనియా ఇక బయటికి వెళ్ళిపోయింది. మరి ఇక మనకు కంటెంట్ ఎవరిచ్చే వాళ్ళు బాగా, మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంచి కంటెంట్ ఎవరు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వై బికాజ్ ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడానికి కూడా ఇంకో 1 వీక్ ఉంది. సో సోనియా వెళ్ళిపోయినాక
నిఖిల్ మంచిగా ఆడతాడు అనుకుంటున్నారా లేదా, సోనియా వెళ్ళిపోవటం వల్ల ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటే, సోనియా వెళ్ళిపోవడం కంటెంట్ కూడా వెళ్ళిపోద్ది, కంటెంట్ తగ్గిపోద్ది, బిగ్ బాస్ చూడమని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.